ಬೆಳಗ್ಗೆ 10ರಿಂದ ಸಂಜೆ 5:30ರವರೆಗೆ ಪ್ರವಾಸಿಗರು ಕೌಂಟರ್ಗಳ ಟಿಕೆಟ್ ಪಡೆದು ಆರಾಮದಿಂದ ವೀಕ್ಷಿಸಬಹುದು. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి మేము మైసూర్లో ఉన్నాము. మైసూర్ ప్యాలెస్ మొత్తం చూసేద్దాము. ఇప్పుడు మనకు కనిపిస్తున్న వ్యూ మొత్తం ప్యాలెస్ ముంగట ఉన్న వ్యూ చూస్తున్నామండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఎంట్రన్స్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇది మెయిన్ ఎంట్రన్స్ కాదండి, మెయిన్ ఎంట్రన్స్ వేరే సైడ్ ఉంది, అది తర్వాత చూపిస్తాను లాస్ట్లో నేను. బయట వ్యూ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకు శానిటైజర్ వేసుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత లగేజ్ రూమ్ ఉంది. మనం ఏదైనా లగేజ్ తీసుకెళ్తే లగేజ్ రూమ్లో లగేజ్ పెట్టుకోవాలి. లగేజ్ రూమ్ పక్కన వచ్చేసి మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ చూడండి ఎంత చాలా బాగుంది. గోపురం వచ్చేసి హైలైట్గా ఉంది, చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు మనకు ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి, అంటే ఫ్లవర్ షో ఉంది అక్కడ. మొత్తం అన్ని రకాల పువ్వులు ఉన్నాయి. లోపల ఎలిఫెంట్స్, ఇంకా మనుషుల బొమ్మలు, ఇంకా రకరకాల అన్నీ ఉన్నాయి. లోపలికి అలో చేయడం లేదు, ఇంకా రెడీ కాలేదు, రెడీ అవుతుంది. అది రెడీ అయ్యాక దాని లోపలికి వెళ్ళి చూస్తారంట. మేము వెళ్ళిన రోజు మాత్రం రెడీ కాలేదు, ఇంకా బయట నుంచి మాత్రమే వీడియో తీసుకున్నాము మేము అలా వెళ్తుంటే. చూడండి అక్కడ అది టెంపుల్ కడుతున్నారు, అది మొత్తం ఫ్లవర్స్తోనే కడుతున్నారు టోటల్గా. అలాగే ఏనుగులు కూడా ఫ్లవర్స్తోనే డిజైన్ చేశారు. ఇప్పుడు ప్యాలెస్కి పక్కన గులాబీ తోట ఉంది. ఇది మనకు ప్యాలెస్ కనిపిస్తుంది ఎదురుగా మనకి. ఇది ప్యాలెస్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ముంగట మొత్తం ప్యాలెస్ ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తుంది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి అది. ఇలా ఈ పక్క నుంచి మనం లోపలికి వెళ్ళిపోదామండి. పక్కన గులాబీ తోటను చూస్తూ అలా మెల్లగా ముందరికి వెళ్దాం ప్యాలెస్ని చూస్తూ. చూడండి ఎంత చిన్న చిన్న కిటికీలు ఎంత బాగా డిజైన్ చేశారు. అన్ని ప్యాలెస్కి మొత్తం టోటల్ లైట్స్ ఉన్నాయండి. మొత్తం ఎంత హైలైట్గా ఉంది, ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అది మనం వెళ్ళి చూస్తేనే మనకు తెలుస్తుంది అది ఎంత బాగుంది అనేది. ప్యాలెస్ లోపలికి చెప్పులు వేసుకొని వెళ్ళరాదు, అందుకోసము ఇక్కడ చెప్పులది కౌంటర్ ఉంది. ఈ కౌంటర్లో మనం ఒక సంచులు ఇస్తారు, సంచులో మనం మన చెప్పులు వేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు లోపల పెట్టేస్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా చెప్పులు మాత్రం అలో లేదు లోపలికి. మనం ఇప్పుడు ఇలా పైకి వెళ్దామండి. ఇలా పైకి వెళ్ళిన తర్వాత మనకు స్టార్టింగ్ కనిపించేది ఓల్డ్ ప్యాలెస్ది. పైన చూడండి ఎంత అందమైన డిజైన్ ఉంది. ఇక్కడ నుంచి మనకు మొత్తం విగ్రహాలు అవి అన్నీ కనిపిస్తాయి. మొత్తం టోటల్గా అన్నీ చూసేయండి. ప్యాలెస్లో ఎటువైపు చూసినా చాలా అందమైన డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు ఏనుగు తలకాయ కనిపిస్తుంది, అది నిజమైన ఏనుగు అండి. ఇవి రెండు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఈ సైడు ఒకటి ఉంది, ఇంకో సైడు వచ్చేసి ఇంకోటి కనిపిస్తుంది మనకు. ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఉంది. ఇలా వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటే చాలా చాలా డిజైన్స్ అందమైనవి కనిపిస్తూ ఉంటాయి. అన్నిటినీ మిస్ అవ్వకుండా టోటల్గా చూసేయండి, చాలా బాగా ఉంటాయి అన్నీ. ఇప్పుడు మనం చూస్తుంది గోల్డెన్ అంబారీ. దీనిలో చాముండేశ్వరి అమ్మవారిని దసరా నవరాత్రుల్లో ఊరేగింపు చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నవి దసరా ఉత్సవ ఊరేగింపు ఫొటోస్. ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్. వీటిని కలర్ ఆయిల్ పెయింటింగ్గా మార్చడం జరిగింది.
ఈ డిజైన్స్ మొత్తం ప్యాలెస్లో గోడలకి చుట్టూరంగా ఉన్నాయి. మీరందరూ వాటిని చూసేయండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఫొటోస్ రాజ కుటుంబీకులకు సంబంధించిన ఫొటోస్. అందులో కొన్ని కలర్ ఫొటోస్ మరియు కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్, ఇంకా రాజు రాణిల చిన్ననాటి ఫొటోస్ కూడా ఉన్నాయి. అన్నీ మీరు చూడండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి మొత్తం ఇన్విటేషన్ కార్డ్స్ అండి. మనము వేరే వారికి ఎలా ఇన్విటేషన్స్ ఇస్తామో అలాగే రాజులకు కూడా ఇన్విటేషన్ కార్డ్స్ ఇలా పంపించారు ఆ కాలంలో. ఇప్పుడు వచ్చేసి మిడిల్ పాయింట్కి వచ్చేసామండి. ఇప్పుడు మనకు మధ్యలో కనిపించేది అష్టకోణాకృతి మండపము. ఈ మండపంలో పెళ్ళిళ్ళు చేసేవారట.
ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీకృష్ణ రాజ వడియార్ గారిని. గాంధీ గారు మైసూర్ వచ్చినప్పుడు ఈయనకి రాజర్షి అని బిరుదునిచ్చారు. అలాగే ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఆడియన్స్ హాల్ అండి. మనం ఎటువైపు నుండి చూసినా ఒకేలాగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ప్యాలెస్ మొత్తం చూడడం అయిపోవడానికి వచ్చేసింది. లాస్ట్కి వచ్చేసాము ఇప్పుడు మనము. ఈ అద్దాలలో కనిపించే ఐటమ్స్ అన్నీ దసరా నవరాత్రుల్లో గజరాజులకు వేసే ఐటమ్స్ ఇవన్నీ. ఇదండి ప్యాలెస్ వీడియో. ప్యాలెస్ మొత్తం మీరు చూసారు కదా, మేము చూసాము. మాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు కనిపించేది ప్యాలెస్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. ఇది ఎప్పుడూ క్లోజ్ చేసి ఉంటుంది. ఈనంగా ఎవరిని అలో చేయరు లోపలికి వెళ్ళడానికి. ఓకేనా ఫ్రెండ్స్? Tata, see you, bye bye.